నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. జ్యోతిష్యం పట్ల నిస్వార్థంగా జ్యోతిష్యం బోధించేటువంటి పండితుల పట్ల నాకు పరిపూర్ణమైనటువంటి గౌరవభావం ఉంది. కానీ ఈ రోజున 100% మంది కనీస అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ వారి యొక్క స్వార్థం చేతనో లేకపోతే వారు పేరు ప్రతిష్టలు సంపాదించాలని చెప్పో నోటికి వచ్చినట్టు ఏది పడితే అది చెప్తున్నారు. ఇది చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ఎందుకంటే చాలామంది అమాయకులు ఈ యొక్క జ్యోతిష్యాన్ని విని నిజంగా గ్రహాలన్నీ కూడా పగబడతాయేమో, గ్రహాలన్నీ కూడా వారి జీవితం నాశనం చేస్తాయేమో అని చెప్పేసి భావించి మానసికంగా మరింత కొనుక్కుపోతుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రహాలు ఎంత మాత్రం ఎవరి మీద కూడా పగపట్టవు. కాకపోతే ఏంటంటే మనం చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉంటాయో వాటికి తగినటువంటి దుఃఖ ఫలితాన్ని అందిస్తాయి. అలానే మనం చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో వాటికి తగినటువంటి పుణ్య ఫలితాన్ని అందిస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సన్మార్గంలో ఉంటారో, ఎవరైతే నిరంతర భగవనామస్మరణ చేస్తుంటారో, ఎవరైతే ఎప్పుడు కూడాను పరోపకార బుద్ధితో నలుగురికి సేవ చేస్తూ మంచి ఆలోచనలతో జీవిస్తారో వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి గ్రహం కూడా ఎటువంటి హాని తలపెట్టదు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మాటను ప్రతి క్షణం కూడాను ఎదుటివారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా, ఎదుటివారి యొక్క కష్టాన్ని పోగొట్టే విధంగా ఉండాలి తప్ప కానీ వారిని కృంగతీసే విధంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ధన్యవాదాలు. జై హింద్.